పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను కార్మికులు 8 గంటల పని హక్కు పరిరక్షణ దినోత్సవంగా ఘనంగా జరుపుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. తణుకు అక్కమాంబ టెక్స్టైల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన యూనియన్ కమిటీ సమావేశానికి భీమారావు అధ్యక్షత వహించి మాట్లాడారు. మేడే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు అరుణ పతాకాలు ఆవిష్కరించి ర్యాలీలు సభలు నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనంత త్రివిక్రమ్, ఉపాధ్యక్షులు దేవ పెద్దిరాజు, కనకారావు, కోశాధికారి ఏ గోపాలకృష్ణ, పాపారావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ కార్మికుల యొక్క శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 8 గంటల పనిని సాధించుకోవడం జరిగింది. వీళ్ళు 8 గంటల పని తీసి 10 గంటల పని మార్చడం అనేటువంటిది కార్మికులను కట్టుబానిస చేయడం తప్ప మరొకటి కాదు. అలాగే కార్మికులు పోరాట సాధించుకున్న 44 కార్మిక చట్టాలు వీళ్ళ కార్పొరేట్లకి యజమానులకు అనుకూలంగా కార్మిక వర్గానికి తీవ్ర హాని చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని పని హక్కును పరిరక్షించాలని కోరుతూ మేడేను రేపు దేశవ్యాప్తంగా ఏఐటీసీ నిర్వహించుకుంటూ ఉంది. అట్లాగనే మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సమాయత్తం అవుతూ ఉందాం. ఈ మే 20వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక సమ్మె కూడా 8 గంటల పని హక్కు పరిరక్షణ, 44 కార్మిక చట్టాలు తిరిగి పునరుద్ధరించి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా మే 20 జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతానికి రేపు మేడేలో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా మే 1వ తారీఖు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను జరుపుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం.